మ్యారేజ్ రిసెప్షన్ కూడా ఇంత గ్రాండ్గా జరగాలి కదా బాను? ఎక్కడ నా భార్యమని? గౌతమ్ ఐఏఎస్ నా తమ్ముడండి. అలాగా? నా సొంత తమ్ముళ్లాగా. సంతోషం అండి. గౌతమ్ ఐఏఎస్ నా తమ్ముడే, నీ సొంత తమ్ముళ్లాగా. ఆల్రెడీ చెప్పేసావమ్మా. చెప్పేశానా? రండి రండి, మీరు వచ్చారని తెలిస్తే గౌతమ్ చాలా సంతోషిస్తాడు. రండి. వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకున్నా. మీరు కొంచెం లేవండి. కమ్ కమ్ రండి రండి, కూర్చోండి. గౌతమ్, సార్ సార్ మా అమ్మ అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు సార్. సభకు నమస్కారం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ మొత్తం గర్వించే విధంగా ఐఏఎస్లో మన దేశంలోనే టాప్ ర్యాంక్ సాధించిన శ్రీ గౌతమ్ కుమార్ ఐఏఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మిస్టర్ గౌతమ్ కుమార్ ఐఏఎస్. అందరికీ నమస్కారం. క్షమించాలి, పిలుస్తుందన్నేనని నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. గౌతమ్ కుమార్ ఐఏఎస్ అనేది నాకు అలవాట్లేని పిలుపు. గౌతమ్ ఎస్ఎస్సీఏ నాకు తెలిసిన పిలుపు. మా నాన్నగారికి నా మీద కోపం వచ్చినప్పుడల్లా నన్ను ముద్దుగా పిలుచుకునే పేరది. ఆయన ఎప్పుడు చదువు చదువు అని నన్ను తిడుతుంటే అప్పుడు నా సరదాలకు అడ్డుపడుతున్నారని నేను అనుకునేవాడిని. కానీ ఈరోజు ఇంతమంది పెద్దలు ఉన్న సభలో నాకు సన్మానం జరిగేంత ఎత్తికెదగాలనే చెప్పారని నాకు ఇప్పుడు తెలిసింది. నేను ఈ స్థానంలో నిలబడడానికి పరోక్షంగా మా బానక్క కారణం అయితే, ప్రత్యక్షంగా కాళోజీరావు గారు. వారికి నేను రుణపడి ఉంటానని చెప్పడం చాలా చిన్న మాట. ప్రతి మాస్టర్కి తన జీతం పెంచినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు కలిగే ఆనందం కంటే తన స్టూడెంట్కి మంచి మార్కులు వచ్చి పాస్ అయినప్పుడు కలిగే ఆనందం చాలా గొప్పది. ఇప్పుడు నేను అదే స్థితిలో ఉన్నాను. 2 సంవత్సరాల క్రితం ఒక సామాన్య మెకానిక్గా ఉన్న ఇతను నా దగ్గరికి వచ్చి, నేను ఐఏఎస్ పాస్ అవ్వాలనుకుంటున్నాను సార్, మీ హెల్ప్ కావాలి అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. ఐఏఎస్ పాస్ అవ్వాలని ఆశ ఏమిటి అన్నాను. అది మా నాన్నగారి ఆశ సార్, ఎలాగైనా నెరవేర్చాలి అన్నాడు. ఆశ అందరికీ ఉంటుంది, కానీ అది సాధించాలంటే పట్టుదల కావాలి అన్నాను. ఆ క్షణం నుంచి అతనిలో కఠోర దీక్షను చూశాను. అది కేవలం ఐఏఎస్ పాస్ అవడానికి మాత్రమే కాదు, తన తండ్రి గుండె లోతుల్లోకి చేరటానికి. వాళ్ళ నాన్నగారు తనను ఐఏఎస్ ఆఫీసర్ చేసి ఒక అంతస్తు ఎక్కించాలనుకున్నాడు. కానీ అంతకుముందే ఒక కొత్త రకం కార్బొరేటర్ తయారు చేసి శిఖరమే ఎక్కాడు, చరిత్ర సృష్టించాడు. శంభూ ప్రసాద్ ఐఏఎస్ జీవితంలో అనేక విజయాలు సాధించాడు. కానీ అన్నిటికంటే గొప్ప విజయం గౌతమ్ లాంటి కొడుకుని కనడం. ప్రతి ఇంట్లోనూ కొడుకులు ఉంటారు, కానీ ప్రతి ఒక్కరూ గౌతమ్ కావాలి. అదే తల్లిదండ్రులకు పిల్లలిచ్చే గౌరవం. అలాగే తల్లిదండ్రులుగా మనము వాళ్ళ అభిరుచులని, ఉద్దేశాలను గ్రహించి ప్రవర్తించాలి. అది మన కనీస బాధ్యత. యువర్ ఎక్సలెన్సీ, తమరు మరోలా అనుకోకపోతే ఆ మెడలు తన తండ్రి చేతుల మీదుగా తీసుకోవాలని అతని ఆశ. విత్ యువర్ పర్మిషన్. Oh, it's a great thing. Let him give. థ్యాంక్ యూ సార్. మిస్టర్ శంభూ ప్రసాద్ ఐఏఎస్, మీరు ఎక్కడున్నా ఒకసారి డయాస్ మీదకి రావాలి ప్లీజ్. నాన్నగారు డెఫినెట్గా వచ్చే ఉంటారు. ఆయన ఈ ఆడిటోరియంలోనే ఎక్కడో ఉన్నారు. ఐ కెన్ ఫీల్ ఇట్. నాకు తెలుసు ఆయన కనీసం మా గౌతమ్ గారు నిజంగానే ఐఏఎస్ పాస్ అయ్యాడా అని చూడడానికైనా వచ్చుంటారు. డాడీ, మీరు ఇక్కడే ఉన్నారు డాడీ, నాకు తెలుసు డాడీ. రండి డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ, ఇది నిజం డాడీ, నాకు తెలుసు డాడీ, మీరు ఇక్కడే ఉన్నారు డాడీ. There he is.
సారీ మై సార్.